ప్రజల కోసం కష్టపడుతున్న ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో 2 కోట్లతో నిర్మించనున్న బంజారా భవన్ కు 2 కోట్లతో చేపట్టనున్న కూడళ్లు అభివృద్ధి పనులకు 11 కోట్లతో నిర్మించనున్న డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూపాలపల్లి శాసనసభ్యులకు గంట సత్యనారాయణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో తరతరాలుగా భూమి సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పేదలకు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. రేగుండ, మొగలపల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు, భూపాలపల్లికి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. అవసరం ఉన్న కాడ రోడ్ ఇది 2 లక్షలది మన అదే 2 కోట్లది అలాగే గౌరవనీయులు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు, అదనపు కలెక్టర్ గారు, లోకల్ బాడీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.